బీజేపీ నాయకుల దగ్గరికి వచ్చేసరికి మొన్న అవార్డుల విషయంలో కాంగ్రెస్ అంటే పెట్టిన పేర్లలో ఏ ఒక్కరికి రాలేదు. అంటే కాంగ్రెస్ అనేది ఒక పార్టీ ఉంది, తెలంగాణలో ఒక పార్టీ ఉంది. దానికి సంబంధించి కూడా కొంతమంది నాయకులు ఉన్నారన్న ఆలోచన బీజేపీకి లేదంటారు కేంద్రం నుంచి. ఇప్పుడు గద్దరన్న ఉన్నారు, గద్దరన్న పేరు పెట్టినాడు. తర్వాత చుక్క రామయ్య పేరు పెట్టినారు ఎడ్యుకేషన్లో, చుక్క రామయ్య గారు. తర్వాత దాంట్లో ఇచ్చినటువంటి దాంట్లలో గోరెటి వెంకన్న పేరు పెట్టారు, ఇంకా తిరుమలరావు గారిది పెట్టారు. సో వీళ్ళకి అర్హులు, తెలంగాణ రాష్ట్రం నుంచి వీళ్ళు పనిచేస్తున్నారు, ఇవ్వండి అని చెప్పేసి పెట్టున్నారు. సో వాళ్ళు అవార్డు ఇవ్వకపోగా అవమానించే విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసెషన్ చేయడంలో బీజేపీ దాంట్లో ఎంత దారుణంగా ఈ సమాజాన్ని అవమానించిందో మనకు అర్థమైంది. అక్కడ ఒక వ్యక్తిని అవమానించిన విధానం అన్నది యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టుగా చూడాలి. ఎందుకంటే గద్దర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ వాదము, తెలంగాణత్వాన్ని తన చివరి నిమిషం వరకు కూడా కొనసాగించినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తి పట్ల మీరు మాట్లాడినటువంటి తీరు ఈ యావత్ సమాజం కూడా మిమ్మల్ని చీ అనింది. చివరికి బీజేపీ హెడ్ ఆఫీస్ కూడా సంజయ్కి మొట్టికాయలు వేస్తే తర్వాత ఆయన సర్దుకున్నట్టుగా కనబడింది. బట్ ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వాలు అవార్డు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రతిభను బట్టి నువ్వు ఇచ్చిన అవార్డు ద్వారా వాళ్ళు ఇంకా కొంచెం దాన్ని ఇంకో భావితరాలకి ఎందుకు ఇచ్చారని చెప్పుకోవడం కోసం వాళ్ళు చేసిన ఇంకొకరికి స్ఫూర్తిగా అవి నిలబడతాయి తప్ప ఒక మీ పార్టీ ఎజెండాను మోస్తేనో మీ పార్టీ జెండాను మోస్తేనో అవార్డులు ఇస్తామనంటే మరి అది భారతీయ జనతా పార్టీ, అది ఇండియన్ గవర్నమెంటా లేకపోతే భారతీయ జనతా పార్టీ అనేది వాళ్ళు గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఆ విషయంలో ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ సింపుల్ గా ఒకటే, ఎప్పుడు కూడా తన హిందుత్వ ఎజెండా, తన లైన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలన్నా, ప్రజల సంక్షేమం అన్నా, ప్రజల అభివృద్ధి అన్నా వాళ్ళకి పట్టదు. ఎంతసేపు ప్రతిదీ కూడా రాజకీయ కోణంలోనే వాళ్ళు ఆలోచించి చేస్తారు. అంతెందుకు తమ డెవలప్మెంట్ కి సంబంధించి ఈ రాష్ట్రానికి దాదాపు ఇవాళ 1,23 కోట్లు కావాలని అడిగినాం, మనం బడ్జెట్ లో పెట్టానని అడిగాము. పక్క రాష్ట్రం పక్కనండి బీహార్ లో ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నది కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం, ఆ ఎన్డీఏ యొక్క భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడం కోసము బీహార్ నితీష్ కుమార్ బయటికి పోతే ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆయన మెప్పు కోసము అత్యధిక బడ్జెట్ మీరు అక్కడ పెట్టినారు. మరి మేమేం పాపం చేసాం? మేము ఇక్కడ కూడా నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చాం, 2 కేంద్ర మంత్రులను ఇక్కడికి ఇస్తే మరి వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ నీ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? కేంద్రంలో అధికారంలో ఉంటే నువ్వు రాష్ట్రంలో ఉన్నట్టే కదా, పార్షల్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ కదా కేంద్ర గవర్నమెంట్. మరి అలాంటప్పుడు మరి మీరు చేసినటువంటిది ఏంటి? కాబట్టి రేవంత్ రెడ్డి గారు గట్టిగానే ఇచ్చారు, మీరు ఏం చేశారు చేయండి అని చెప్పినారు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారో చెప్పండి, చేత కాకపోతే నైతిక బాధ్యత వహించి రిజైన్ చేయండి. సో మీరు అడగడానికి మీకు దమ్ము లేకపోతే మాతో కలిసి రండి అని అడిగాడు, తప్పేముంది దాంట్లో కదా? ఇది మన ప్రాంతము, అత్యధిక ట్యాక్స్ తెలంగాణ నుంచి ఇస్తున్నాం, అత్యధికంగా వసూలు చేసి ఇస్తున్నాం ఇక్కడ నుండి. అన్ని రాష్ట్రాల కన్నా ముందే మన రాష్ట్రం ముందు ఇస్తుంది. మరి అలాంటప్పుడు మరి మీరేం చేయాలి? మొన్న మీ ఆర్థిక సర్వేనే కదా ఇచ్చింది బాగా చేస్తున్నారని. ఎడ్యుకేషన్ ఇవాళ ఏమంటారు, ఎంప్లాయ్మెంట్ విషయానికి, నిరుద్యోగ సమస్యకు సంబంధించి లాస్ట్ ఇయర్ 8.8 ఉంటే ఈ ఇయర్ కి 6.6 అయింది. అంటే నిరుద్యోగ సమస్యలో మనం కొంత అధిగమించినట్టే కదా అక్కడ. మరి ఇది డెవలప్ అవుతున్నదే స్టేటే కదా. మీరు ఇచ్చిన ఎకానమీ సర్వేలో నేను చెప్పేది ముచ్చట. కాబట్టి అబద్ధాలు బాగా అతికేటట్టుగా చెప్పడము భారతీయ జనతా పార్టీకి అలవాటు. కాబట్టి అదే లైన్ లో పదే ఎవ్రీ టైం మాట్లాడితే ఈ సమాజం ఎప్పుడు కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకో.